గురించి అనే కాదు, క్యాజువల్గా స్నాక్స్లా కూడా చేసుకొని తినొచ్చు. చాలా టేస్టీగా ఉన్నాయి. ఆ కోటింగ్ వల్ల మంచి ఫ్లేవర్ ఇంకా టేస్ట్ వచ్చింది. సో ఇదిగోండి, మన సాస్ అయిపోయింది, ఇంకా మన రైస్ అయిపోయింది, అండ్ మన వెజ్ స్ట్రిప్స్ కూడా అయిపోయాయి. ఇప్పుడు మనం అసెంబుల్ చేసుకోవడమే. ఒక బౌల్ తీసుకొని కొంచెం రైస్ వేసుకోండి. ఇప్పుడు క్యారమలైజ్డ్ ఆనియన్స్ దీనికి కంపల్సరీ, ఎందుకంటే మనం కేఎఫ్సీ రైస్ బౌల్స్లో కూడా చూస్తాము, అందులో ఉంటాయి. సో పక్కన పెట్టుకోండి. మన క్యారమలైజ్డ్ ఆనియన్స్ కొంచెం వేయండి. ఇప్పుడు దీని మీద మళ్ళీ నేను ఇంకో గరిటతో రైస్ వేస్తున్నాను. సో అలా లేయర్ చేస్తూ మన సాస్ ఉంది కదా, మన సాస్ దాని మీద వేయండి. సో సాస్ కంప్లీట్లీ మీ ఇష్టం. కొంతమంది ఎక్కువ వేసుకుంటారు, తక్కువ వేసుకుంటారు, మీ చాయిస్ బట్టి వేసుకోండి. అయితే చాలా టేస్టీగా వచ్చాయి అన్నీను. సో ఇంకా మనం ఫైనల్గా మన వెజ్ స్ట్రిప్స్